మీరు ఇతరులను సరిదిద్దాలనుకుంటే, ఆ సరిదిద్దగలిగే సమర్థతకు, సరిదిద్దాలనుకునే సంకల్పానికి, ఇతరులను సరిదిద్దగలగడానికి అవసరమైన ప్రేమ కలగడానికి పునాది ఏమిటంటే, మిమ్మల్ని మీరు క్రమశిక్షణలో ఉంచుకోవడమే. లేకపోతే అది అసలు పనిచేయదు. మళ్ళీ మనం సహజ మార్గ ప్రయోజనానికి వచ్చేశాం. అదేమిటంటే, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కనుక మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడానికి సిద్ధంగా లేనట్లయితే, ఇతరులను సరిదిద్దే నైతిక హక్కు గాని, అధికారం గాని మీకు ఉండదు. ఇతరులను సరిదిద్దే సామర్థ్యాన్ని, మిమ్మల్ని మీరు సరిదిద్దుకునే సామర్థ్యాన్ని కూడా కోల్పోతారు. ఇతరులకు సహాయపడేవాడెప్పుడు ముందు తాను శక్తివంతుడుగా తయారు కావాలి. రోగులను బాగు చేయాలనుకుంటే ముందు నేను వైద్యుడనై ఉండాలి. ధనాన్ని దానం చేయాలనుకుంటే ముందు నేను సంపాదించాలి. నేను ఇతరులకు బోధించాలంటే ముందు నాకు నేను బోధించుకోవాలి. ఎప్పుడూ కూడా ఇలాగే జరగాలి.